తులసి మొక్క మనందరికీ చాలా ముఖ్యమైనదండి. అందుకే ఈ రోజు మనం ఈ వీడియోలో తులసి ప్లాంట్ గురించి మాట్లాడుకుందాం. తులసి ప్లాంట్ కేర్ ఎలా చేయాలి, దాన్ని గ్రీన్ గా మరియు గుబురుగా ఎలా చేయాలి, పురుగులు వచ్చినప్పుడు ఎలా కాపాడుకోవాలో మనం మాట్లాడుకుందాం. తులసి ప్లాంట్ సరైన పద్ధతిలో మంచి సాయిల్ మిక్స్ లో పెట్టకపోవడం వల్ల తులసి ప్లాంట్ అనేది మనతో పర్మనెంట్ గా ఉండదు. తులసి ప్లాంట్ ఎప్పుడైనా చనిపోవచ్చు. ఇప్పుడు మనము సరైన సాయిల్ మిక్స్ ఏదో చూద్దాం. పాయింట్ నెంబర్ 1 మాట్లాడుకోబోయే ముందు, తులసి ప్లాంట్ లో మెడిసినల్ వాల్యూస్ ఎక్కువగా ఉండడం వల్ల ఆయుర్వేదిక్ లో కూడా రోజుకి ఒక్కసారి దాని లీవ్స్ తినమని చెప్తూ ఉంటారు. మెడిసినల్ వాల్యూస్ ఎక్కువగా ఉన్న తులసి ప్లాంట్ యొక్క వెరైటీస్ మీకు తెలిసి ఉంటే కామెంట్ చేయండి. మనం తులసి ప్లాంట్ కి జనరల్ గా ఎక్కువగా వాటర్ చేస్తామండి. దాని వలన తులసి ప్లాంట్ యొక్క రూట్కి ఫంగస్ వచ్చేసి తులసి ప్లాంట్ అనేది పాడవుతుందండి. అందుకే ఇక్కడ మనము శాండ్ కలుపుకుందామండి. శాండ్ అనేది మంచి డ్రైనేజ్ సిస్టమ్ గా పనిచేస్తుంది. అందుకే ఇక్కడ నార్మల్ సాయిల్ వచ్చేసి 70%, శాండ్ వచ్చేసి 30% తీసుకుంటున్నానండి. సాయిల్ మిక్స్ కలపబోయే ముందు ఇందులో కొన్ని ఐటమ్స్ కలపాలండి. ఒకటి వచ్చేసి నీమ్ కేక్ పౌడర్ అండి. రూట్ లో ఎలాంటి డిసీజులు వచ్చినా కూడా కంట్రోల్ చేస్తుందండి. ఇది ఒక 10% తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి సాఫ్ ఫంగిసైడ్ అండి. ఇది ఒక 2 grams తీసుకోండి. మీ దగ్గర సాఫ్ ఫంగిసైడ్ లేకపోతే దాల్చినీ పౌడర్ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు సాయిల్ మిక్స్ మంచిగా కలుపుకుందామండి. మన సాయిల్ మిక్స్ రెడీ అయిపోయిందండి. కానీ ఇందులో మనం ఎలాంటి న్యూట్రిషన్స్ కలపలేదు. అయితే మీ దగ్గర కౌడంగ్ కానివ్వండి, వర్మి కంపోస్ట్ కానివ్వండి ఉంటే కలుపుకోండి. న్యూట్రిషన్స్ తో నిండిపోతుంది. తులసి ప్లాంట్ కి చాలా మంచి న్యూట్రిషన్స్ అందిస్తుంది. పదండి పాయింట్ నెంబర్ 2. ఇప్పుడు పాట్ సెలెక్షన్ అండి. చూడండి ఎన్ని డ్రైనేజ్ హోల్స్ ఉన్నాయో. ఎప్పుడు కూడా ఇందులో వాటర్ ఆగకూడదండి. దీని పాట్ సైజ్ వచ్చేసి 10 to 12 inches అండి. చాలా చిన్న మొక్క అయితే మాత్రం 8 inches తీసుకోండి. పాట్ సెలెక్షన్ అయిపోయిందండి. ఇప్పుడు పాట్ని ఎలా ఫిల్ చేయాలో చూద్దాం. డ్రైనేజ్ హోల్స్ పైన చిన్న చిన్న పెంకులు కానివ్వండి లేదా చిన్న చిన్న రాళ్ళు కానివ్వండి పెట్టేసేయండి. 1 inch శాండ్ వేయండి. శాండ్ వేయడం వల్ల డ్రైనేజ్ అనేది చాలా బాగుంటుందండి. వాటర్ గురించి మాటికి ఎందుకు చెప్తున్నానంటే, ఎక్కువ వాటర్ చేసినప్పుడు మీ తులసి ప్లాంట్ అనేది చనిపోతుందండి. ఈ మెథడ్ వాడడం వల్ల మీ తులసి ప్లాంట్ అనేది ఎప్పుడు చనిపోదు. శాండ్ వేసాక దానిపై నుంచి సాయిల్ వేయాలండి. సాయిల్ వేసి ప్లాంట్ పెట్టి చూడండి. అది సరిగ్గా మిడిల్లో ఉందా లేదా చెక్ చేసుకోండి. మిగతా సాయిల్ కూడా ఫిల్ చేసేసుకోండి. ఇంతే అండి, రీపాట్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మీ తులసి ప్లాంట్ కి మీరు నీరు తాగించవచ్చు. ఏం లేదండి, వాటరింగ్ చేయాలి. ఫస్ట్ టైం మీరు వాటర్ చేసేటప్పుడు ఫుల్గా వాటర్ చేయండి. కానీ నెక్స్ట్ టైం వాటర్ చేసేటప్పుడు చాలా లిమిటెడ్గా చేయండి. వింటర్లో అయితే మాత్రం 5 లేదా 6 రోజులకు ఒకసారి మాత్రం వాటర్ చేయండి. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అండి, అదే అండి 3rd పాయింట్. ఎక్సమ్ సాల్ట్ అండి, మెగ్నీషియం సల్ఫేట్. ఈజీగా తులసి ప్లాంట్ పైన మనం యూజ్ చేయొచ్చు. ఎలాంటి ప్లాంట్స్ పైన కూడా యూజ్ చేయొచ్చు. ఎక్సమ్ సాల్ట్ ప్లాంట్ కి క్లోరోఫిల్ ప్రొడ్యూస్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అప్పుడు మన తులసి ప్లాంట్ గ్రీన్ గా గుబురుగా అవుతుందండి. అయితే ఇది ఎప్పుడు వాడాలి, ఎన్ని రోజులకు ఒకసారి వాడాలి అని మనకి డౌట్ రావచ్చు. అయితే ఇది మనకి 20 రోజులకు ఒకసారి వాడొచ్చండి. అంతకంటే ముందు మాత్రం వాడకూడదు. అయితే దీన్ని ఎలా యూజ్ చేయాలి, ఎంత ఇవ్వాలి? ఏం లేదండి, 1 స్పూన్ ఎక్సమ్ సాల్ట్ తీసుకోండి. 1 లీటర్ స్ప్రే బాటిల్లో దీన్ని కలుపుకోండి. కంప్లీట్గా ప్లాంట్ మొత్తం పైన స్ప్రే చేయండి. దీన్ని స్ప్రే చేశాక 1 రోజు వరకు దీన్ని తినకూడదండి. ఆ తర్వాత దాన్ని వాష్ చేసి మాత్రమే తినాలి. ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ వచ్చేసి 4th పాయింట్ అండి. పాయింట్ నెంబర్ 4 చెప్పబోయే ముందు, లాస్ట్ వీడియోలో షౌట్అవుట్ ఉంటుందని చెప్పాను కదండి. వాళ్ళ పేర్లు, ఒకరు వచ్చేసి రాధిక గారు, ఇంకొకరు సంజనా రెడ్డి గారు, ఇంకొకరు వచ్చేసి రవికుమార్ గారు. వీళ్ళందరికీ థ్యాంక్ యూ అండి. మీరు కూడా మళ్ళీ కామెంట్ చేయండి, మీకు కూడా షౌట్అవుట్ ఉంటుంది. సబ్స్క్రైబ్ చేయండి, అలానే లైక్ కూడా చేయండి. వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. మీ లైక్ నాకు చాలా వాల్యుబుల్, నాకు మోటివేషన్ వస్తుంది. ప్లీజ్ అండి. తులసి ప్లాంట్ కి పించింగ్ చేస్తూ ఉండండి. పించింగ్ చేయడం వల్ల పక్క నుంచి న్యూ బ్రాంచెస్ వచ్చేసి మీకు ప్లాంట్ అనేది చాలా గుబురుగా ఉంటుందండి. దీనికి సన్లైట్ అంటే చాలా ఇష్టం. దీన్ని సన్లైట్ లో పెట్టండి, చాలా స్పీడ్ గా పెరుగుతుంది. ఇంపార్టెంట్ పాయింట్ అండి, అదే అండి 5th పాయింట్. మన తులసి ప్లాంట్స్ సీడ్స్ పాట్స్ ఎప్పుడు డెవలప్ చేస్తుందో అప్పుడు మనం వాటిని కట్ చేయాలండి. కట్ చేయడం వల్ల తులసి ప్లాంట్ యొక్క లైఫ్ అనేది పెరుగుతుంది. అలానే ఉంచామంటే తులసి ప్లాంట్ అనుకుంటుంది నా టైం పీరియడ్ అయిపోయింది కదా అనేసి. అప్పుడు అది నిదానంగా డెడ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. వెంటనే మీరు సీడ్ పాట్స్ని కట్ చేయండి. అప్పుడు తులసి ప్లాంట్ యొక్క లైఫ్ అనేది పెరుగుతుంది. నెక్స్ట్ పాయింట్ 6th పాయింట్ అండి. మన తులసి ప్లాంట్ పైన పురుగులు వస్తే ఎలా కాపాడుకోవచ్చు? మన తులసి ప్లాంట్ సమ్మర్లో మంచిగా గ్రో అవుతుంది, కానీ వింటర్లో మాత్రము ఇన్సెక్ట్స్ అటాక్ చేస్తాయి. ఇక్కడ మనం ఏం చేయాలంటే నీమ్ ఆయిల్ తీసుకోవాలండి.
1 లీటర్ వాటర్లో 10 డ్రాప్స్ వేసి ప్లాంట్ మొత్తం పైన స్ప్రే చేయాలండి. అలా మీరు 2 days once 3 days once చేయండి. అప్పుడు మీ ప్లాంట్ అనేది మంచిగా అవుతుంది. లాస్ట్ పాయింట్ అండి, పాయింట్ నెంబర్ 7. ఇక్కడ మనము తులసి మొక్క యొక్క సీడ్స్ని పడేయకండి. ఏదో ఒక పాట్లో మట్టిలో చల్లేయండి, లేదా వేరే పాట్లో కూడా వేసి పెంచండి. అవి కూడా మీకు ప్లాంట్స్ అవుతాయండి. ఇంతే అండి. కానీ ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, కొత్త మట్టి వాడాలా, పాత మట్టి కూడా వాడొచ్చా అనేసి. పాత మట్టి వాడొచ్చండి, కానీ పాత మట్టిని రీఛార్జ్ చేయాలండి. రీఛార్జ్ ఎలా చేయాలనేది పక్కన వీడియో ఉందండి, అది ఒకసారి చూడండి, మీకు కంప్లీట్ డీటెయిల్గా ఉంటుంది. అంతవరకు ఇంకొక మంచి వీడియోతో వస్తానండి. అప్పటి వరకు మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.